వాస్తవానికి రెగ్యులర్గా అవి వేరే రకంగా ఉన్నా సినిమాలలో దానిని చూపించిన విధానాన్ని బట్టి ఇక ఆ పేర్లు పడిపోతాయి. అలా ఇంకేముంది, అస్సాం అంటే ఆది సినిమాలో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. విలన బ్యాచ్ని కొట్టేసి వారిని గోతల్లో కొట్టేసి ఇంకా అస్సాం వెళ్ళే గూడ్స్ ట్రైన్లో వేసేస్తారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ జీవితం ఏంటి ఎవరికి తెలియదు. అంటే మన ఎంఎస్ నారాయణ అంటాడు, ఇంకేముంది అస్సాం అస్సాం అంటూ. ఇప్పుడు జగన్ జీవితం ఆల్మోస్ట్ అలాగే ఉంది. అంటే అసలు ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, వాట్ నెక్స్ట్ అనేది క్లారిటీ ఉండదన్నమాట. ఇంకా దానివల్ల అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏంటన్నది కూడా జనానికి చూస్తున్నప్పుడు ఏంద్రా అన్న ఫీలింగ్ వచ్చింది. ఈరోజు అటువంటి ఆ ఫీలింగ్నే జగన్ చూస్తున్న జనాలకి వచ్చేలా చేశాడు స్పష్టమైనటువంటి క్లారిటీతో. ఆఫ్ కోర్స్ క్లారిటీ అన్న స్పష్టత ఒకటే కాబట్టి స్పష్టమైనటువంటి నిర్ణయంతో మన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మరో 20 సంవత్సరాల పాటు కూటమిని ఎవరూ చేర్చలేరు, మరో 20 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వమే ఉంటుంది. అధికారులకు చెప్తున్నాను, పోలీసులకు చెప్తున్నాను, మరలా అతను వస్తాడేమో అని అసలు అనుకోకండి, రాడు. మేము ఓట్లు చీలనేము అండ్ మా పార్టీల మధ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాప్ రాదు. కొందరు అనుకుంటూ ఉండొచ్చు కాక ఏదో ఒక విధంగా గ్యాప్ తీసుకొద్దాం అని, మేము రానివ్వం అని క్లారిటీ ఇచ్చాడు. ఎంత క్లారిటీ ఇచ్చాడు అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ కూర్చుంత ఎక్కడో చోట కొంతమంది కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంది. మా వాళ్ళే మీరు గెలిచారని చెప్పేసి జనసేన వాళ్ళు అంటే, మేము లేకపోతే మీరు గెలిచారని చెప్పేసి టీడీపీ వాళ్ళు, ఇక బీజేపీ వచ్చేసి కేంద్రంలో మా సపోర్ట్ లేకపోతే మీరు అని చెప్పేసి వాళ్ళు. దెన్ వీరందరికీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసారు పవన్ కళ్యాణ్. ఏమని, మనమంతా కలిసే ఉండాలి, కలిస్తే బలుస్తాం. దట్ మీన్స్ ఇది పాజిటివ్ సెన్స్. ఇప్పుడు 4 కరపరలో తండ్రి ఇచ్చేసి 4 కూడా ఒక్కొక్క పుల్ల ఇస్తే ఇరిచేస్తారు. దెన్ 4 కలగలిసి ఇస్తాడు, కలిసాయి మొత్తం బలిసాయి. దట్ మీన్స్ మొత్తం రౌండ్ అప్ లావ్ అయిపోయినాయి, విరలేరు. అలాగే పవన్ కళ్యాణ్ చెప్తుంది కూడా అదే. అవతల వైసీపీ అనే పాము కూరలు పీకాం, బట్ ఇది ఇంకా బుసలు కొడుతూ ఉంది. దానిని ఇంటి ప్రతి దరిదాపుకు రానియకూడదంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ బలం ఎలాంటిదంటే దానికి భయం కలగాలి. అది కూరలు లేకపోయినా బుసలు కొడుతోంది, ఆ బుసలు కూడా ఆపాలి. ఏడు ఉంటే కష్టం మనం చెప్పేసి వెళ్ళిపోవాలి, చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియోలో నేను చెప్తున్నా కూడా అదే. జగన్మోహన్ రెడ్డి కలలుగా అంటా ఉన్నాడు, 2-3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మేము వస్తాం. యాడ్ నుంచి వస్తారు, యాడ్ నుంచి వస్తారు స్వామి? ఆ చెట్టుకి కాసే కాయ పండ? ప్రజలు ఓట్లు వేయొద్దు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారు? సిపిఎస్ రద్దు అన్నాడు, ఉద్యోగాలు నట్టేట ముంచాడు, రద్దు చేయలా. అది కూడా వారంలో చేద్దామన్నా అన్నాడు, చేయలా. మద్యపాన నిషేధం అన్నాడు, మరలా మద్యపాన నిషేధం చేశాక ఓట్లు అడుగుతున్నాడు. అయ్యో బాబోయ్, ఏరులే పారితే 5 సంవత్సరాల మద్యం. ఇప్పుడు ఏకంగా మద్యం కేసులో వచ్చేసి వైసీపీలు మొత్తం జైలుకి వెళ్ళేటట్టు కనిపిస్తున్నారు. ఏకంగా 1000 కోట్లు మద్యంలో నొక్కేసింది. అండ్ ఆ కల్తీ మద్యం దాకా ఆసుపత్రి పాలన ఇప్పటికీ అలలాడిపోతూనే ఉన్నారు. అది ఒక కళ్ళ మంది కనిపిస్తుందా? పింఛను ఒకేసారి పెంచకుండా దఫదఫాలుగా అన్నాడు, అందులో కూడా చాలా మందిని పక్కన పెట్టారు. ఇక ఈ వాలంటీర్లు వచ్చి చేతి వాడిని చూస్తున్నాడు, కొంతమంది ఉండే ఉన్నారు. ఇక నాడు నేడు అంటూ రంగులేసేసి హడావుడి చేశాడు. ఇప్పటికీ చాలా స్కూల్ పాపం అలాగే నిర్మాణంలో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఇది ఒక్క పథకం సరిగ్గా ఇచ్చాడంటే లేదు. అండ్ ఉద్యోగులకు సంబంధించి మెగా డిఎస్ అని చెప్పేసి దారుణంగా మోసం చేశాడు. డిఎస్ఎల్ ఇది ఏమి లేదు. ఇక టీచర్లకు సంబంధించి పాపం వాళ్ళని ఎన్ని రకాలుగా బాధలు పెట్టాడు. కరోనా సమయంలో టీచర్లను పట్టుకెళ్ళి, చదువు చెప్పి గురువులను పట్టుకెళ్ళి వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేసేసి గురువులకు ఉన్నటువంటి పేరును కూడా చెడగొట్టినటువంటి పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ జనానికి గుర్తుండే కదా. 2024 ఎన్నికలలో వైసీపీని పొందబెట్టారు. కానీ దరిద్రం ఏంటంటే ఆ 39% మంది ఎవరైతే ఓట్లు వేసారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఎవర్రా వీళ్ళంతా అని. వాళ్ళలో మార్పు ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే మేము వైసీపీకి ఓట్లు వేసాం, కానీ ఈ ప్రభుత్వం ఓట్లు ఎవరికి వేసారని కాకుండా అర్హులా కాదని చెప్పేసి మరలా మాకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఇస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి ఆ సెంటున్నర భూములు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని 2 సెంట్లు సిటీలో, పల్లెటూరులో 3 సెంట్లు ఇలా భూమి ఇస్తున్నారు. అండ్ ఏవైతే మధ్యలో ఆగిపోయిన నిర్మాణంలో అవి కంప్లీట్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో పనులు చేసి కూడా బిల్స్ రాకున్నటువంటి ఇబ్బందులు పడినటువంటి కాంట్రాక్టర్కి బిల్స్ ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మెయిన్గా రోడ్లు, కళ్ళ ముందు రోడ్లు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. జగన్ హయాంలో రోడ్లే ఇంకేమన్నా పథకాలు కావాలా, రోడ్లు కావాలని చెప్పేసి ముఖం మీద తేడా కలవాలి. సో ఇవన్నీ జనానికి కనిపిస్తున్నాయి కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ అదే క్లారిటీ ఇస్తున్నాడు. మనం శాంతి భద్రతల విషయంలో గట్టిగా ఉన్నాం,
మనం అభివృద్ధి విషయంలో క్లారిటీ ఇద్దాం. మనం కళ్ళ ముందు ఏదైతే మనం చేస్తున్న మంచి ఉందో అది ప్రజలకు తెలియచేద్దాం. అంతిమంగా ఈ వైసీపీ వాళ్ళు, ఆ రాక్షస మోక, ఆ జాంబీలు ఏదైతే శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ తేడా చేస్తున్నారో వాళ్ళని ఉపేక్షించవద్దు. తాడతి సారని అని చెప్పేశాడు. హోంమంత్రి అనిత గారే కావచ్చు, బట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కదా. దెన్ ఆయన ఇచ్చిన క్లారిటీ ప్రకారం ఆల్రెడీ చంద్రబాబు కూడా ఎప్పుడో చెప్పేస్తున్నారు. నిన్నో మొన్న కూడా అన్నారు, తాట తీస్తాం శాంతి భద్రతలు కనుక విఘాతం కలిగిస్తామని చెప్పేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నన్ను రాజకీయంగా బొంద పెడతామని చెప్పి చంద్రబాబు అన్నాడు. ఆ రకంగా ఈరోజు మొత్తం జరుగుతుందని చెప్పేసి. అరే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తాడంటే అయితే శవం కనపడాలి. శవం కనపడాలంటే వీళ్ళే శవాన్ని రెడీ చేస్తారు, చంపేస్తారు ఎవరు రకంగా, లేదా శవరాజకం చేయడానికి పోతారు. సో ఈ వీడియోలో నేను మరలా చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ కళలో కూడా ఇక వాళ్ళ అధికారాన్ని ఇమాజిన్ చేయలేరు. ఎందుకంటే అంత క్లారిటీ చంద్రబాబు ఇస్తున్నారు, లోకేష్ ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చిన క్లారిటీ అయితే ఇంకా సూపర్ అసలు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? దయచేసి ఎవరు కూడా చేయలొద్దు. ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఇబ్బందులు వద్దు. మీరు కలిసి నిలబడండి. అండ్ వైసీపీని పాతాళానికి తొక్కండి. కూరలు తీసిన పాము అయినా సరే అది హడావుడి చేస్తుంది, భయపెడుతుంది ఇంకా జనాన్ని. దానిని ఇంకా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అంతిమంగా దాని యొక్క నిజస్వరూపం ఏదైతే ఉందో అందరికి తెలిసినప్పుడు ఆటోమేటిక్ దాన్ని ఎవరు దగ్గరికి రానివ్వరు. ఆ రోజు త్వరలో ఖచ్చితంగా వస్తుంది.